హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ అనాలిసిస్ అవర్. మనం కనుక చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి అటు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ఎంత వాడివేడిగా అయితే కొనసాగుతున్నాయో, సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే వింటర్ సెషన్స్ కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి వింటర్ సెషన్స్ కూడా అంతే వాడివేడిగా కొనసాగుతున్నాయి. 90 మంది ఎంపీలను దాకా సస్పెండ్ చేయబడ్డారు. అందులో కొంతమంది వైస్ ప్రెసిడెంట్ గారిని అవహేళన చేస్తూ వీడియోలు తీశారు. దానిపైన వైస్ ప్రెసిడెంట్ గారు అలానే జాట్ సంఘాలు కూడా కొంచెం కోపాన్ని వ్యక్తం చేశాయి. ఇంత హడావుడిలో కూడా పట్టు వదని విక్రమార్కుల్లాగా అమిత్ షా గారు 3 కొత్త క్రిమినల్ లాస్ని పాస్ చేయడం జరిగింది. అసలు లాస్ ఏంటి, ఫ్యూచర్ జనరేషన్స్కి అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం లేడీస్కి కానీ లేకుంటే మొలస్టేషన్ కేసులు, హరాస్మెంట్ కేసులు ఇవన్నిటికి కూడా కొత్త లాస్ లేడీస్కి ఎంత హెల్ప్ అవబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా చర్చించడానికి ప్రయత్నిద్దాం. సో నమస్కారం శ్రీధర్ గారు. సో లెట్స్ సీ సార్ ఎట్లా ఉన్నాయో. सुरक्षा प्रायोरिटी क्या थी? मानववध नहीं थी? किसी महिला के साथ हुआ दुर्व्यवहार, अत्याचार को न्याय दिलाना नहीं था. प्रायोरिटी खजाने की रक्षा था, रेलवे की रक्षा था और ब्रिटिश ताज की सलामती रखना प्रायोरिटी थी. अब ये पूरा का पूरा बदलकर सबसे पहले महिला और बच्चों के विरुद्ध को अपराध को प्रायोरिटी दी गई है. న్యాయ చట్టాలు అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఐపీసీ వచ్చేసి భారత న్యాయ సంహితగా మార్చబడ్డది. తర్వాత సిఆర్పిసి వచ్చేసి భారతీయ నాగరిక సురక్షగా మార్చబడ్డది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది భారతీయ సాక్ష్య బిల్గా మార్చబడ్డది. ఇవన్నీ మనకు 1860లో, 1898లో, 1872లో స్టార్ట్ అయిన బిల్స్. నిజంగా అవన్నీ కూడా అవుట్డేటెడ్ లాస్. అవును, ఎప్పుడో లార్డ్ మెకాలీ ఎప్పుడో రాసినారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఢిల్లీలో నిర్భయ కేసులో అవును 10 ఏళ్ల తర్వాత వాళ్ళకు తీర్పు వచ్చింది. వాళ్ళు ఎంత క్షోభ అనుభవించి ఉంటారో. ఎప్పుడైతే పేదవాడికి న్యాయం జరుగుతుందో మన న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, ఎవడైతే నేరం చేయాలనుకుంటున్నాడో వాడికి గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఓకే, ఎందుకంటే వాడికి భయం ఉండాలి. వాడికి ఏదన్నా నేరం చేసినప్పుడు వాడికి భయం ఉండాలి. ఈ కొత్త చట్టాలు నిజంగా వాటికి ఉపయోగపడతాయి. రైట్. అంటే ఇప్పుడు ఆయన అమిత్ షా గారు కూడా మాట్లాడుతూ ఎప్పుడో మహిళల కోసం కాదు, ట్రైన్స్ సేఫ్టీగా ఉండాలని క్రియేట్ చేయబడ్డ బిల్స్ ఇవి, లేకుంటే ఇతరితర కారణాలు కూడా ఆయన చెప్పారు. అసలు ఆ టైంలో ఇప్పుడు ఈ లాస్ అనేది ఎట్లా క్రియేట్ చేయబడ్డాయి, అసలు ఇన్ని రోజులు ఈ లాస్ని ఎవడు ఎందుకు అట్లీస్ట్ కొంచెం పాలిష్ చేయడానికి కూడా ఎందుకు ఎవరు ట్రై చేయలేదంటారు? ఎందుకంటే మన దేశాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్. రైట్. వాళ్ళు ఎక్కువ బ్రిటిష్ వాళ్ళనే ఫాలో అయ్యారు. బ్రిటిష్ వాళ్ళ లాస్ ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళకు అనుకూలంగా. అప్పట్లో రాజద్రోహం కేసు ఉండేది. ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడతారో వాళ్ళపైన రాజద్రోహం పెట్టాలి, వాళ్ళని ఉరి తీయాలి, వాళ్ళని చంపాలి. ఎగ్జాంపుల్ భగత్ సింగ్, రాజ్గురు, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఆల్సో అందరూ దానికి బారిన గురి కాబడ్డారు. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఫ్లైట్ ఆయన మీద కేసులు ఉన్నాయి. కాన్స్పిరసీ ఆల్సో. అవును. ఇంకోటి ఇప్పుడు రాజద్రోహం ప్లేస్ లో దేశద్రోహం వచ్చింది. అవును. అది ఎవరికైతే టెర్రరిస్టులకు మెయిన్ గా అదేంటంటే టెర్రరిస్టులకు ఉక్కుపాదం లాంటిది. ఈ జేఎన్యూలో అరుస్తుంటారు. అంటే మన దేశంలో అనుకుంటా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడకుండా అట్లాంటి వాళ్ళ కోసం ఈ చట్టం. देश की सीमाओं की सुरक्षा को प्रायोरिटी दी है. उसके बाद में सेना, नौसेना, वायुसेना के संबंधित अपराधों को लिखा गया है. उसके बाद రైట్, ఇది చాలా మెయిన్ పాయింట్ అవబోతుంది మిత్రులారా. మనం కనుక కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఏపీలో ఒక సంఘటన జరిగింది. ఒక మిలిటరీ ఆయన హాలిడేస్లో ఇంటికి వచ్చారు ఏపీలో, తన సొంత ఊరికి వస్తే పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫోన్ ఇవ్వండి, దిశ యాప్ ఉందో లేదో మేము చూస్తామని అంటే ఆయన కొంచెం అటు ఇటుగా ఇదే సంఘటన జరిగింది. ఆ దిశ యాప్ గురించి ఒక చిన్న గొడవ అయింది. ఈ పోలీసులు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే ఆ మనిషిని ఆయన ఫోన్లో దిశ యాప్ లేనందుకు ఒక మగాన్ని కొట్టారు. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సార్, హైదరాబాద్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంటోన్మెంట్లో పోలీసులకి మిలిటరీ వాళ్ళకి జరిగిన గొడవలు దాదాపు హైదరాబాద్లో అందరికీ గుర్తుండే ఉంటాయి. మంచి మర్యాదలు లేకుండా పోలీసులకి మిలిటరీ స్టైల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. జనరల్గా పోలీసులు నార్మల్ మనుషులకి, అంటే అపరాధం చేసిన వాళ్ళకో లేకుంటే అప్పుడప్పుడు టైం బాలేని సిచ్యువేషన్లో అమాయకుల పైన వాళ్ళ 3rd డిగ్రీ అనేది చూపిస్తుంటారు. మరి ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ పోలీసుల పైన మిలిటరీ ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి హైదరాబాద్లో.
అట్లాంటిది ఇప్పుడు ఈయన చెప్పేది మనం అమిత్ షా గారు చెప్పేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే నేవీ పర్సనల్స్ పైన, ఆర్మీ పర్సనల్స్ పైన, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి జవాన్ల పైన ఎవరన్నా ఏమన్నా చేస్తే ఈ కొత్త లా ప్రకారం అయితే చుక్కలు కనపడబోతున్నాయి. ఇదైతే ష్యూర్. మన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉన్న ఆర్మీ వాళ్ళ మీద అకృత్యాలు చేస్తున్నారంటే చాలా మంది సిగ్గుపడాలా. अपराधों को लिए लिखा गया है, उसके बाद सिक्के, करेंसी नोट, बैंक नोट और सरकारी स्टैंप के साथ छेड़खानी को लिया गया है और उसके बाद ब्ला 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 बाकी सारी चीजें आती हैं। तो पहली बार हमारे संविधान का जो स्पिरिट है, वो स्पिरिट के हिसाब से कानून अब मोदी जी के नेतृत्व में बनने जा रहा है। मुझे गौरव है कि तीनों कानूनों को 150 साल के बाद बदलने का और वो बिल को पायलट कर कर इस सदन में लाने का गौरव मुझे प्राप्त हुआ है। मान्यवर जो कहते थे कि हम नहीं समझते हैं, मैंने कहा कि अगर मन खुला रखोगे और मन भारतीय रखोगे तो समझ में आ जाएगा। मन अगर इटली का है तो कभी समझ में రైట్. ఈ మాటలు ఎలా చూసుకోవచ్చు? ఒకటి అంటే మనము ఒకటి కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి, ఆ బ్రిటిష్ పద్ధతుల నుంచి బయటికి రావాలి. బ్రిటిష్ గురించి, బ్రిటిష్ లాస్ గురించి ఆయన మాట్లాడినారు కానీ ఆయన అన్న మాట చాలా స్పష్టంగా అన్నది ఏంటంటే మన్ యహా కా హే, మనసు ఇక్కడదైతే మీకు అర్థమవుతుంది, మన్ ఇటలీ కా హే తా ఆప్ నహీ సమझे. ఇటలీ అంటే ఇప్పుడు సోనియా గాంధీని ఆయన టార్గెట్ చేస్తున్నట్టు అంతే కదా. మరి అక్కడ ఇప్పుడు వాళ్ళ గురించే కదా, ఎందుకంటే వాళ్ళు బిల్కి సపోర్ట్ చేయరు, ఎందుకంటే అప్పటి లాస్ ఉండాలంటే ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఓకే. ఇంకొకటి మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరండి, ఓకే మీరు మాట్లాడుకోండి, పిలుచుకోండి, 10 రోజులు తిప్పిస్తారు. ఈ లాలో ఒక 2 వచ్చినాయి, ఒకటి 0 ఎఫ్ఐఆర్, ఒకటి ఈఎఫ్ఐఆర్. ఫస్ట్ నేను ఈఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతా. ఇప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎంబడే మొబైల్లో తీసుకొని ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఈఎఫ్ఐఆర్. లేకుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ చేసి అది ఉండదు. 0 ఎఫ్ఐఆర్. సపోజ్ నేను ఉప్పల్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కానీ నేను దిల్షుక్ నగర్ సైడ్ వెళ్ళాను, నాన్ జస్టిస్ ఏరియా ఇది, అప్పుడు ఏంటి 0, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే ఇందాక శ్రీధర్ గారు మాట్లాడినప్పుడు ఢిల్లీ నిర్భయ కేసు తీసుకున్నారు. ఢిల్లీ నిర్భయ కేసులో ఈ లిమిట్స్ అనేది ఎంత దారుణం అంటే అంత దారుణంగా జరిగింది. అమ్మాయి పాపం అంత ఢిల్లీ చలి అనేది మాటల్లో చెప్పలేదు. అంత చలి, ఆ చలిలో ఆ అమ్మాయిని, రోడ్డు మీద పడున్న అమ్మాయిని కాపాడతాం పోయి, ఇది మా డ్యూరిస్టిక్షన్ కి రాదు, ఇది మా డ్యూరిస్టిక్షన్ రాదా అని అసలు వాళ్ళు ఏ మనసులో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, అట్లా తిరిగే వరకు కూడా వాళ్ళకి నిజంగా అక్కడ ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ లాలో ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేశారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత less than 90 days దాని స్టేటస్ ఇవ్వాలి. అదే చార్జ్ షీట్ అయితే 2 months. రైట్. हमने वादा किया था आतंकवाद, उग्रवाद और के खिलाफ जीरो टॉलरेंस की नीति सरकार बनाएगी और सुरक्षा कर्मियों को फ्री हैंड देंगे। हमने दिया। इसके कारण 3 हॉटस्पॉट जम्मू कश्मीर, वामपंथी उग्रवादी क्षेत्र और उत्तर पूर्व में हिंसक घटनाओं में 63% की कमी आई है और मृत्यु में 73% की कमी आई है और पूर्वोत्तर से 70% से ज्यादा क्षेत्र से अपसपा को हटा लिया गया है। जिन्होंने अपने एजेंडा में रखा था कि हम अपसपा हटाएंगे, वो ऐसी स्थिति का निर्माण नहीं कर पाए। हमने नहीं रखा था, अपसपा को हटाया नहीं है, परंतु हमने इसके अमल को रिस्ट्रिक्ट करने में सफलता प्राप्त करी है, क्योंकि वहाँ कानून और व्यवस्था की परिस्थिति। రైట్. ఇప్పుడు మాట్లాడిన మాట ఆర్టికల్ 370 గురించి, అట్నే కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద హాట్స్పాట్స్ గురించి, మళ్ళీ మన నక్సలైట్ ఏరియాస్, అట్నే నార్త్ ఈస్ట్ ఏరియాస్. అవును సార్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే వినడానికైతే బాగానే ఉంది కానీ సార్, మనం రియాలిటీ చూసుకుంటే నక్సలైట్ ఏరియాస్లో ఇప్పటికే అటాక్స్ అవుతా ఉన్నాయి, సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోతా ఉన్నారు. నార్త్ ఈస్ట్ లో మణిపూర్ మనం చూస్తానే ఉన్నాము, పెద్ద లేట్ ఏం కాలేదు, ఇంకా 3 నెలల క్రితమే అది జరిగింది, సంవత్సరం కూడా కాలేదు దానికి. మణిపూర్ మనం చూస్తానే ఉన్నాము. ఆయన చెప్పినట్టు నక్సలైట్ ఏరియాలో దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా సిఆర్పిఎఫ్ జవాన్ల పైన కాశ్మీర్ లో అటాక్ అనేది జరిగింది, అంబుష్ జరిగింది, కార్లో వెళ్తున్న వాళ్ళని కాల్ చేశారు. అవును. ఎలా చూసుకోవాలి సార్? ఈయన చెప్పేది నమ్మాలా లేకుంటే గ్రౌండ్ రియాలిటీ? గ్రౌండ్ రియాలిటీ మీరు చూడండి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 2 amendments బిల్ పాస్ చేశారు రీసెంట్ గా. చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, పీఓకి కూడా ఒక 24 seats అంటే రిజర్వ్ చేస్తాం. ఎందుకంటే తొందరలోనే పీఓకేను మనం
ఆక్యుపై చేసుకుంటాము, ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి పిఓకే మనకు వచ్చిన తర్వాత మన కంట్రోల్లో ఉంటుంది. అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మిగతా మన అన్ని కూడా బంద్ అయిపోతాయి. ఇంకొకటి నేను అనేది ఏంటంటే ఓకే పిఓకేని ఇప్పుడు తీసుకోవాలంటే 2 దారులు ఉన్నాయండి. నాకు అర్థమయ్యే దాంట్లో డిఫెన్స్ బాగా స్టడీ చేస్తా కాబట్టి ఒకటి అటాక్ జరగాలి. అటాక్ జరిగే ఛాన్సెస్ అయితే నాకు ఎట్టి పరిస్థితిలో కనిపించట్లేదు. రెండోది ఏంటంటే మనం గత 2-3 నెలల నుంచి గనక ఇంటర్నేషనల్ న్యూస్ కానీ ఫాలో అయితే పాకిస్తాన్ లో ముహూర్తం చూసుకొని వారానికో 2-3 రోజులకో ఎవరినొకడిని లేపేస్తానే ఉన్నారు టైం చూసుకొని. రీసెంట్ గా దావూద్ ఇష్యూ కూడా మనకు వచ్చింది. వాడిది దావూద్ అయితే నాకు నమ్మకం లేదు. పాకిస్తాన్ కావాలని ఆ రూమర్స్ క్రియేట్ చేస్తుంది. పాకిస్తాన్ క్రియేట్ చేసే రూమర్ అయినా అవుతుండొచ్చు, లేకుంటే నిజంగానే ఆ అన్నోన్ మ్యాన్ ఎవరో గానీ ఆయన కాళ్ళకి పాలతోటి అభిషేకం చేసి మరి నెత్తిని జల్లుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ దట్ అన్నోన్ మ్యాన్. ప్లీజ్ లేపేస్తానే ఉండండి, టైం చూసుకొని దుర్ముహూర్తం చూసి మరి లేపేయండి వాళ్ళని, ఎవడు కాదనట్లేదు. బట్ అది దావూద్ ఇబ్రాహిం అయితే రూమర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒకసారి కోవిడ్ వచ్చింది అన్నాడు, ఒకసారి హార్ట్ అటాక్ అన్నాడు, ఒకసారి ఏమో తీవ్రమైన డయాబెటిక్ వల్ల గ్యాంగ్రీన్ వచ్చి డిసీజ్ అని చెప్పారు, కాళ్ళు లేపేసినాయి అన్నారు. అంటే ఇన్ని రూమర్స్ చేస్తున్నారు. అసలు నిజంగా కంపల్సరీ ఐఎస్ఐ సంరక్షణలో దావూద్ ఉంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్. ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి, ఫ్రాన్స్ కి యుఎస్ కి, అట్నే మన ఇండియాకి ఎస్పీజీ ఉంటది, ఫ్రాన్స్ కు ఒక యూనిట్ ఉంటది, అట్నే యుఎస్ ప్రెసిడెంట్ కు ఒక యూనిట్లు ఉంటాయి, యూకే ప్రెసిడెంట్ కు కొన్ని, పిఎం కి కొన్ని సెక్యూరిటీ యూనిట్స్ ఉంటాయి. అట్నే పాకిస్తాన్ లో ఏంటంటే తీవ్రవాదులకి స్పెషల్ సెక్యూరిటీ యూనిట్స్ ఉంటాయి. సో దావూద్ అనేది నేను నమ్మను సార్. ఇఫ్ అట్ ఆల్ ఇట్ హ్యాపెన్, థ్యాంక్స్ ఫర్ దట్ అన్నోన్ మ్యాన్. రెండో విధం నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఒక్కొక్కడిని అక్కడక్కడ సాప్ చేసేసి పిఓకే నుంచి ఎవడు ఇక్కడ అటాక్ చేయని టైం చూసి ఆల్రెడీ న్యూస్ లో వచ్చేది ఏంటంటే అక్కడ కొన్ని గ్రూప్స్ కూడా ఓరు సామి మాకు ఇది వద్దురా బాబు పాకిస్తాన్ వెళ్ళి కలిసిపోతామని, బలూచిస్తాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ వాళ్ళు చాలా మంది ప్రజలు నమ్మరు కూడా కానీ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద అటాక్ చేస్తారు. సూపర్. ప్రధాని మోదీ గారు కూడా ఆయన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకో మరి రిపబ్లిక్ డేకే అనుకుంటా, ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో కానీ ఆయన ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ చెప్తారు, హమ్ బలూచిస్తాన్ కి భాయియోం కే సాథ్ హై, ఆప్ జో కుచ్ భీ కీజియే హమ్ ఆప్కే సాథ్ హై అని. ఒకటి బలూచిస్తాన్ మీద ప్రెజరైజ్ చేసి, అంటే వాళ్ళకి మనకి ఎట్లయితే 1971 ముక్తి బాహిని వాళ్ళకి ఎట్లయితే మనం హెల్ప్ చేసినామో అట్నే బలూచిస్తాన్ వాళ్ళకి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళది ఒకటి ఉంది. ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా హెల్ప్ చేసి వాళ్ళతో అటు పాకిస్తాన్ అటు ఎంగేజింగ్, అంటే కింద కరాచీ అటు సైడ్ వాళ్ళు ఎంగేజ్డ్ ఉన్నప్పుడు ఇక్కడ లేపేయటం సైనిక చర్య ద్వారా, ఇది ఒక వే. రెండోది లోపల ఉన్నటువంటి దొంగ ఏదో వాళ్ళని అందరినీ మన అన్నోన్ మ్యాన్స్ వాళ్ళకి దండం వాళ్ళతో లేపిచ్చేసి ఇక్కడ వీళ్ళు ఎవరైతే పిఓకేలో అమాయకపు ప్రజలు ఉంటారో వాళ్ళకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు, దురాక్రమణ, అంతే అక్కడ ఉన్నటువంటి రేట్లు, అక్కడ పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ సంఖ్య ఆగిపోయింది వాళ్ళ దేశం. ఎందుకంటే వాళ్ళు ఇంకొక 4 రోజులు అయితే అడుక్కునే స్థితికి వెళ్తారు, వాళ్ళ ప్రజలే తిరుగుబాటు చేస్తారు. సో ఆల్రెడీ పిఓకేలో లిబరేషన్ వార్ అనేది జరుగుతుంది, మమ్మల్ని ఇండియాలో కలిపేయాలని. ఈ 2 దారుల్లో ఏదో ఒక దారిని చూస్తారు. నాకు తెలిసినంత వరకు మోదీ గారు ఇప్పుడు ఇండియా ఎకనామిక్ పవర్ గా ఎదుగుతున్న టైంలో యుద్ధం అనేది ఆయన ప్రిఫర్ చెయ్యరు. అన్నోన్ మ్యాన్స్ మీద దయ మీకే వదిలేస్తున్నాం సార్, అన్నోన్ మ్యాన్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎవరన్నా తెలుగు వారు ఉంటే మా పేరు చెప్పు, ఇంకో 3-4 వేసేయండిలే. కానీ ఇది పరిస్థితి. ఇది కాశ్మీర్, నక్సలైట్ నార్త్ ఈస్ట్, దీని గురించి ఎట్లా చూడొచ్చు? కాశ్మీర్ మీద వి బిలీవ్ ఇన్ గవర్నమెంట్, బట్ నక్సలైట్లు నార్త్ ఈస్ట్ లో అయితే నాకు ఈయన చెప్పే మాటల మీద అయితే నమ్మకం లేదు సార్. నార్త్ ఈస్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, జాతుల మధ్య వైరాలు అది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఆల్మోస్ట్ 20-30 ఏళ్ల పైన నుంచి కూడా నడుస్తుంది. అవును. అదేంటంటే దానికి పాలించిన కాంగ్రెస్, అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్, ఎందుకంటే కొంచెం నార్త్ ఈస్ట్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. దానికి తోడు మన పొరుగు దేశమైన చైనా కూడా అందులో పుల్లలు పెడతా ఉంటది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ లో మయన్మార్ కూడా పక్కన, మయన్మార్ లో కూడా అంత ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్, అక్కడ డ్రగ్స్. అదేంటంటే ఇప్పుడు చూడండి రీసెంట్ గా నేపాల్ కూడా మెల్లమెల్లగా కవ్విస్తున్నది. కానీ ఇవన్నిటి కారణం ఎవరు? ఆ పక్కన చైనా, ఆ పక్కన ఇంకా మయన్మార్. ఇవన్నీ కూడా మనకేంటంటే అంటే ఇది ఒక్కరోజు ఈ గవర్నమెంట్ లో వచ్చిన ఇష్యూ కాదు, అది కొన్ని సంవత్సరాలుగా వెళ్తుంది. నిజంగా అంటే నేననే మాట ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పే మాటల ప్రకారం మణిపూర్ జరగకుండా ఉండాల్సింది కదా. ఒకవేళ నార్త్ ఈస్ట్ మీద బీజేపీకి అంత మంచి గ్రిప్ ఉండి అక్కడ సిస్టమ్ అంతా కంట్రోల్లో ఉంటే
మణిపూర్ జరగకుండా ఉండాల్సింది కదా. సీఎం ఈవెన్ మణిపూర్ గవర్నమెంట్ కూడా బీజేపీదే. మణిపూర్ గవర్నమెంట్ బీజేపీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. రైట్. ఎంత ఇప్పుడు ఎందుకంటే ఒక పొరుగు దేశమైనట్టు బాగా ఆర్థికంగా బలంగా ఉన్న ఒక పొరుగు దేశము కవ్విస్తుంది, ప్లస్ వాళ్ళకి కావాల్సిన టెర్రరిస్ట్ ఫండ్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు గమనించినట్టయితే టెర్రరిస్టులకు కూడా లైఫ్ ఇంప్రెసన్మెంట్, డెత్ పెనాల్టీ కూడా పెట్టారు. మరి అట్లాంటి చట్టాలు ఉంటే వాళ్ళు కూడా భయపడతారు. రైట్. నక్సలైట్ల గురించి ఏం చెప్తారు? ఆయన మెన్షన్ చేశారు నక్సలైట్లు వామపంథీ క్షేత్రం కూడా ఆయన మెన్షన్ చేశారు. నక్సలైట్లు కూడా దేశద్రోహులే, అంటే వాళ్ళని ఒక ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు కూడా దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కంపల్సరీ దేశద్రోహ చట్టాలు కూడా వాళ్ళ ఉద్దేశాలు మంచివో చెడ్డవో తీసి పక్కన పెడితే ఏ ఆర్మీ జవాన్ మీద పన్నెత్తినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశం సహించేది లేదు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పుట్టిన దేశం ఇది. ఇంకొకటి, ఇప్పుడు అసలు నక్సల్ లైట్లు అనేకన్నా అర్బన్ నక్సలైట్ చాలా డేంజర్. వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే ఈ కుహానవాదులందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఈ చట్టాల్లో కూడా వాళ్ళకు ఒక మంచి చట్టం ఉంది, డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రెసన్మెంట్. ఎందుకంటే రాజద్రోహం నుంచి దేశద్రోహానికి వచ్చినాము. వాళ్ళు కూడా అసలు డిఫరెన్స్ ఏంటి శ్రీధర్ గారు? రాజద్రోహం అంటే ఏంటి, దేశద్రోహం డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు రాజద్రోహం అంటే మనకు బ్రిటిష్ కాలంలో ఎట్లా ఉండేదంటే, నేను బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడుకోండి, నేను రాజద్రోహిని. ఓకే, రైట్. ఇప్పుడు దేశద్రోహులు అంటే ఇప్పుడు జేఎన్యూ సంఘటనలు, వాళ్ళు దేశద్రోహులు. అవును. ఇప్పుడు ఎందుకంటే అంటారు అప్పుడు వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అంతేందుకు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది మన ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టయితే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు, ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. వీళ్ళంతా దేశద్రోహులు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఓల్డ్ సిటీలో కొంతమంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారని కాంగ్రెస్ నాయకులే ఫిరోజ్ ఖానే చెప్తాడు. పబ్లిక్ గా చెప్తాడు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. ఫిరోజ్ ఖాన్ గారు నాకు మంచి మిత్రుడు కూడా. నిజంగా చెప్పాలంటే చాలా బాగా, అంటే వాళ్ళ సమస్యలను పోరాడడానికి వాళ్ళకి పనిచేయట్లేదు. ఈ మధ్యలో ఏంటంటే మతపరమైన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. राम मंदिर बनाएंगे और 22 जनवरी को वहां पर रामलल्ला. రైట్, సూపర్. చెప్పిన పని చేస్తున్నారు. యాక్సెప్టెడ్. ये नरेंद्र मोदी सरकार है. అమిత్ షా గారు అయోధ్యలో రామ మందిరం కడుతున్నారు, వెరీ గుడ్. మా భద్రాచలానికి కూడా అంతే గొప్పగా నిర్మించాలని కూడా మేము కోరుతున్నాం. मान्यवर, हमने कहा था संसद और विधानसभा में महिलाओं को 33% आरक्षण देंगे. ఇంకా ఇవ్వాలా? देंगे. तिथियां निकालती रह गई, हमने दे भी दिया और सर्वानुमत से देकर इस देश की मातृशक्ति को. అక్కడ ఆప్షన్ ఉంది, 300 మంది ఇళ్ళే ఉంటే సర్వానుమత్ సే కియా అంటాడు. వేరే ఆప్షన్ లేదు కదా. ఈ ఒక మంచి విషయం ట్రిపుల్ తలాక్ నిజంగా మా ముస్లిం మహిళలకు సోదరిమణులకు కూడా మంచి అవకాశం. ఎందుకంటే వాడేదో 3 సార్లు తలాక్ అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం కాకూడదు. కానీ ఆ ట్రిపుల్ తలాక్ బిల్లు రీసెంట్ గా వచ్చింది సార్ నెట్ లో. ఒక ఆవిడ పాపం ముస్లిం ఆవిడ కిడ్నీ దానం చేసింది వాళ్ళ ఫాదర్ కో తమ్ముడుకో. వాడు మస్కట్ నుంచి దుబాయ్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఆర్గాన్ డొనేషన్ ఎట్లా చేస్తావు, తలాక్ ఫోన్ పెట్టేసింది. వాడిని ఇక్కడ పిలిపించి కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఈ చట్టాల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకతకి ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో వారిని తీవ్రమైన కేసు కింద పరిగణలోకి తీసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు అది కూడా ఒక దేశద్రోహం కిందకి వస్తుంది. అడిగారు రాజద్రోహం దేశద్రోహం అని. ఇప్పుడు ఇంకా మనకు రాజద్రోహం లేదు. ఎందుకంటే మనము ఇక్కడున్న వీళ్ళే కొంతమంది ఇప్పుడు జేఎన్యూ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అట్లాంటి సంఘటనలు అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అరుంధతి రాయ్ ఉంది, ఆమె ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్లాంటి వాదులను మనం కట్టుదిట్టం చేయాలి. ఇక్కడ చేసినప్పుడే నిజంగా మన భారతదేశ సార్వభౌమత్వాన్ని ఇంటిగ్రిటీని కాపాడగలం. అసలు అంటే ఆ లిబరల్ లెఫ్ట్ బ్యాచ్ కి తప్ప ఎవరికి అర్థం కాదు మాట్లాడే దాంట్లో. లిబరల్ లెఫ్ట్ బ్యాచ్ ఎట్లా ఉంటదంటే వీళ్ళు ఇక్కడ ఉండుకుంటే చైనాకి సపోర్ట్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ అంటే ఇప్పుడు చైనాది ఒక ఉంటుంది సార్, టీవీ ఏదో ఉంటుంది వాళ్ళ న్యూస్ పేపర్, ఆన్లైన్ లో బాగా ఫేమస్ అది న్యూస్ పేపర్. దాంట్లో వచ్చిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ చదివి అది నిజమని ప్రూవ్ చేస్తానికి కష్టాలు పడుతుంటారు. ఊరు నాయన ఇప్పుడు పాకిస్తాన్ మన గురించి ఏమన్నా మంచిగా రాస్తుందా? రాయదు. ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఉంది. ఇండియా బాగుందని పాకిస్తాన్ రాస్తాడా? థర్డ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ స్టార్టప్స్. చైనా వాడు ఇండియా బాగుపడుతుందని రాస్తాడా? రాయడు. ఫర్ సపోజ్ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటివి, టిఆర్ఎస్ కి సంబంధించినటువంటివి, వైసీకి సంబంధించినటువంటి, జేఎస్పీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించినట్టు ఛానల్ వాళ్ళ పార్టీ గురించి నెగిటివ్ రాస్తారా? రాయరు కదా. మరి చైనా పాకిస్తాన్ లో రాసిన ఆర్టికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ట్రై చేస్తుంటారు వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు మీరు ఒక విషయం గమనించినట్టయితే కోవిడ్
సృష్టికర్త ఆ, చైనా చైనా. అందరు తెలుసు. ఆ, కానీ ఇక్కడ ఉన్న ఒక్క కమ్యూనిస్ట్ వాది కూడా అప్పుడు దాన్ని అవును. వ్యతిరేకించలేదు. అది ఎంతో మంది ల్యాబ్ లో వుహాన్ ల్యాబ్ లో పుట్టింది వుహాన్ ల్యాబ్ లో పుట్టింది. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ JN.1 చూడండి మీరు. पहली बार नरेंद्र मोदी जी ने ऐतिहासिक निर्णय किया है कि राजद्रोह की धारा 124 को पूर्णतया समाप्त, इसको हटाने का काम। अभी ओवैसी साहब हंस रहे हैं। ओवैसी साहब, मैं भी थोड़ा साइकोलॉजी पढ़ा हूँ, विज्ञान का विद्यार्थी हूँ, इनके मन में है कि आपने बदल कर रख दिया। मान्यवर, मैं कहना चाहता हूँ, हमने राजद्रोह की जगह देशद्रोह की स्थिति रखा। अब ये देश आजाद हो चुका है, लोकतांत्रिक देश है। शासन की टीका तो कोई भी कर सकता है, किसी को भी करने का अधिकार है। इसके लिए इस देश में अब किसी को जेल में नहीं जाना पड़ेगा, चाहे हमारा शासन। రైట్. मैं फर्क समझाता रहा हूँ। बड़े कटाक्षमय तरीके से ओवैसी साहब हंस रहे हैं। ఇక్కడ రైట్, వీళ్ళ వ్యంగ్యాస్త్రాల తర్వాత ఒక మంచి పాయింట్ ఒకటి ఇప్పుడు ఈరోజు ఈ న్యాయ చట్టాలు చెప్పినాయి. ఓకే, ఎవరైతే 60 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఒక DSP పర్మిషన్ తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలు అనుకో వాళ్ళకు కొంచెం హెల్త్ బాగుండకపోవచ్చు, issues ఉంటాయి, BP అవును. ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే DSP పర్మిషన్ తప్పనిసరి. అంటే అక్కడ న్యాయము మనకేంటంటే కొన్ని లూప్ హోల్స్ ను వాళ్ళేరు. వాడలేము. అంటే ఇప్పుడు ఈయనే పెట్టాడు సార్ ఇలా 60 ఏళ్ల ప్లస్ వాళ్ళని అవును. అరెస్ట్ చేయకూడదని. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. 70+ years ఇప్పుడు ఈయన కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామా అంటున్నారు. అవును. రేపు 70+. రేపు ఆయన బీహార్ లో ఎంత మందిని వేసుకొని పోతారో వీళ్ళు తెలియదు. ఎలక్షన్ తర్వాత తెలియదు. అయితే కన్ఫామ్. అనురాగ్ కశ్యప్ కూడా బెయిల్ వచ్చింది. అవును. ఏమన్నా జరగచ్చు బీహార్ లో. అవును. ఇప్పుడు వీళ్ళందరినీ లోపటేయాలంటే కూడా ఈయన తలకాయ నొప్పులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సార్. తప్పకుండా. మరి ఆ చట్టం ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం వృద్ధులకు గౌరవం ఇవ్వాలంటే కోర్ట్ విల్ ఫైనల్ డిసైడ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా FIR మస్ట్, ఛార్జ్ షీట్ కూడా విత్ ఇన్ 60 days లో మనకు దాని స్టేటస్ కనబడాలి. FIR అయితే 90 రోజులు. 90 రోజులు. ఇంకోటి మీకు చెప్పాను, EFIR, zero FIR. కాబట్టి మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు FIR ఫైల్ చేయరు. ఫస్ట్ అక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకో, లేదంటే ఆ హోటల్లో మాట్లాడుకో, ఛాయ్ తాగకుండా అంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 10 సార్లు తిప్పిస్తారు. ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు న్యాయం కోసం పోయినప్పుడు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళరు లేడీస్ అంటే ఇట్లా తిప్పిస్తారు. వాళ్ళు చికాకు చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, నాన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి సార్, ఈయన మాట్లాడుతూ ఇప్పుడు అనిన మాట ఏంది అని అంటే, ఏ పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ పైన అంటే గవర్నమెంట్ కానివ్వండి, అపోజిషన్ కానివ్వండి, ఓపెన్ గా మాట్లాడుకునే స్వేచ్ఛ మేము ఇస్తున్నాము. అది మా పార్టీ అయినా పర్లేదు, ఎగస్ పార్టీ అయినా పర్లేదు అని అంటున్నారు. రేపొద్దున ఇప్పుడు ఎవరైనా కూడా బీజేపీని తిట్టినారు సార్, యువర్ ఆర్యన్ పార్టీ అనో, లేకుంటే ఇంకోటి ఏందో వగేరా వగేరా, లేకుంటే కాంగ్రెస్ ని ఈయన అన్నట్లు ఇటలీ అని అంటారు, ఇంకోటి ఏందో కూడా అంటారు. ఇక్కడ లాంగ్వేజ్ బేరియర్స్ లేకుండా పోద్దంట దీనివల్ల. అలా ఏం కాదు కానీ అంటే మనం ఏదైనా లిమిట్స్ లో మాట్లాడాలి. అంటే మనకు ఇప్పుడు పోయి JNU లాగా అట్లా దేశాన్ని అగౌరవపరచకుండా మాట్లాడాలి. అది ఈయన చెప్పారు సార్, నేను దాని గురించి మాట్లాడాలి. దేశానికి ఇప్పుడు ఆయన చాలా ఓపెన్ గా చెప్పినాడు, దేశం మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా లోపల నొక్కుతామని. నేను అంటే దానికి అది ఈయన పార్టీల గురించి మాట్లాడినా. పార్టీల గురించి అంటే మన రాజకీయ నాయకులు కూడా విజ్ఞత ఆలోచించాలి. ఎందుకంటే ఇండివిజువల్ గా తిట్టుకోవడం వేరు, అంటే కొంతమంది బెట్టలు పడతారు అట్లా తిరుగుతూ ఉంటారు, అట్లా చేయకూడదు. అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చట్టాల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తారు కదా. ఫుల్ సపోర్ట్. దేశానికి ఎవడన్నా వ్యతిరేకంగా మాడితే లోపలేయండి, తప్పకుండా. राइट, ఇది इस देश के संसाधनों के साथ अगर कोई ऊपर नीचे करेगा. देश की संसाधन అంటే ఏంది? ఏమీ లేదు. మన బస్సులు, మన ట్రైన్లు, ప్రతి ఒక్కటి పబ్లిక్ ప్రాపర్టీని దేశకి అంటే ఆయన అర్థం అదే, పబ్లిక్ ప్రాపర్టీ. ఇప్పుడు మొన్న బిగ్ బాస్ వల్ల కార్లు పగలగొట్టుకోండి, ప్రైవేట్ ప్రాపర్టీ. అది బస్సు పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇప్పుడు ఈయన చెప్పిన కేసులు గానీ మొన్న బస్సులు పగలగొట్టిన వాళ్ళ మీద పడితే బతుకు బందర్ బస్ స్టాండ్. ఇంకొకటి అంటే ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సార్, శ్రీధర్ గారు మిమ్మల్ని కూడా అడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పినాడు దేశ్ కి సంసాధనంకే ఊపర్ కుచ్ కరేగాతో మే అందరు డాలుంగా అని నిర్మోహమోటంగా చెప్పినారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రజలకి మొన్న బస్సు అటాక్, హరీష్ రావు గారి పైన ట్రైన్ మీద అటాక్ చేసినారని చెప్పి ఎప్పుడో సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పటికీ హరీష్ రావు గారికి తలకాయ నొప్పి అయితే కూర్చుంటుంది. అది ప్రతిసారి ఆయనకు తలకాయ నొప్పి అవుతుంది.
రైల్వే ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన కేసు. మనం ఉద్యమ సమయంలో వచ్చినాం, చాలా రైల్వే కేసులు ఎట్లా ఉంటాయంటే ఒకసారి లాలగూడలు వేస్తారు, ఒకసారి కాజీపేట రమ్మంటారు. చుక్కలు అంటే రైల్వేలో కనబడతాయి యాక్చువల్ గా. వాళ్ళు పట్రి ఎంత వరకు ఉంటే అంతవరకు తిప్పుతారు. సో పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయకండి. ఒకవేళ మీకు ఏమన్నా చేయాలి అని అనిపిస్తే మీరు ఒక బైక్ తెచ్చుకొని దాన్ని పగలగొట్టి ప్రదర్శన చేసుకోండి అంతే. మీ మొబైల్ మీరు పగలగొట్టిన మీ మొబైల్ ఇప్పుడు మొన్న అప్పుడు ఏదో క్విట్ చేయను అంటే ఎవడు ఫోన్లు వాడు పగలగొడుతూ స్టార్ట్ చేసాడు. బెస్ట్ అది, మీ మొబైల్ మీరు పగలగొట్టుకుంటే దాని వాల్యూ తెలుస్తుంది, మళ్ళీ ఇంకోటి రేపు కావాలి కదా. పబ్లిక్ ప్రాపర్టీ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఎవరైనా కూడా ఫ్యూచర్ లో, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏమన్నా జరగచ్చు. పబ్లిక్ ప్రాపర్టీ మీద మీరు అటాక్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ కొత్త చట్టాలు అనేవి పాస్ అయినాయి. ఒకవేళ పోలీస్ అతనికి మండి మీ మీద కొత్త చట్టాలు ట్రై చేద్దాం ఎట్లుంటాయని ట్రై చేసినాడంటే, ఇప్పుడు మీరు యూపీలో చూడండి, ఒకరు వచ్చి ఏదో ఒక ప్రాపర్టీ ధ్వంసం చేసినప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ బుల్డోజర్ పోతా ఉంటది, ఇట్లా బుల్డోజర్ పోతా ఉంటది. ఆ ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇజ్రాయెల్ మెథడ్. ఇది చాలా మంది తెలియదు, ఇది ఇజ్రాయెల్ మెథడ్. ఇజ్రాయెల్లో ఆ రూల్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా నేను బస్సులో ధ్వంసం చేసిన అనుకో, వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు. రైట్, అట్లా ఆ చట్టం కూడా ఇప్పుడు సిమిలర్ గా ఉంది. సూపర్. సో ప్రజలారా, పబ్లిక్ ప్రాపర్టీని అసలు డ్యామేజ్ చేయకండి. చాలా స్ట్రిక్ట్ రూల్ అవబోతుంది. అగ్నిపత్ చూసినాం సికింద్రాబాద్ అగ్నిపత్ చూసినాము, ఎంత నష్టం జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీ అది, ఎంత మంది గాయాలైన రోజు. నేను వెళ్తానండి, నేను ఒక ఢిల్లీ వెళ్తామని ట్రైన్కి వెళ్తాను అనుకో, సపోజ్ అక్కడ నేను ఇబ్బంది గురి అయినట్టు కదా. ఒక వారం రోజుల వరకు పట్టాలని ధ్వంసం అయ్యి, ట్రైన్లు క్యాన్సిల్ అయ్యి, సామాన్య వ్యక్తి ఫ్లైట్లు పోలేడు కదా, మనకి ఎంత ఇబ్బంది. ये हमारी सरकार का ट्रस्ट है. इस देश की सुरक्षा किसी भी की सुरक्षा से सबसे ऊपर होनी चाहिए, सुप्रीम होनी चाहिए, सबसे पहले लाइफ. इसलिए जो लोग राजद्रोह हटाकर हम देशद्रोह की धारा लाए हैं, इनको अपने विचारों के कपड़े पहनाने का प्रयास करते हैं. రైట్, ఇందాక నేను చెప్పింది అదే, పక్కోడు మనకి పాజిటివ్ రాస్తాడని. 124C उसमें शब्द प्रयोग था, सरकार के खिलाफ की गई बात. ये बात ध्यान से सभी सदस्य सुनो. రైట్, దీని మీద ఇప్పుడు డిస్కస్ చేద్దాం. हुए कानून में लिखा था 124C सरकार के खिलाफ की गई बात. ये అంటే సర్కార్ అంటే గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఎవరన్నా మాట్లాడితే, సర్కార్ కే ఖిలాఫ్ की गई बात, गवर्नमेंट के अगेंस्ट గా ఎవరన్నా మాట్లాడితే, సెక్షన్ 127 124 సారీ, भारत की संप्रभुता, एकता और अखंडता को तोड़ने वालों पर इस धारा का. ఇంకొకటి మీరు నేను ఒక చిన్న విషయం గమనించాలి. మీరు రీసెంట్గా మనకు మన భారతదేశానికి అది విరుద్ధం, హోమోసెక్సువల్ అఫీషియల్ చేస్తూ సుప్రీంకోర్టు. ఎందుకు? ఆ పాత లాస్ వల్లే కదా. అవును, ఆ పాత లా నిజంగా అది మన భారతదేశము చాలా వ్యతిరేకించాల్సిన విషయం. అది మన కల్చర్ కాదు, అసలు అది మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. అట్లాంటి వాటికి కూడా కొంతమంది కుహానా వాదం చేసుకుంటా ఆ బిల్లును పాస్ చేయించుకొని మన దేశం ఎటు వెళ్తుంది. మన బిల్లు పాస్ చేయించుకోవటం కాదు సార్, నాకు అసలు ఆ సీజన్ మొత్తంలో నాకు ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, ఆ కోల్కతాలో లేకపోతే జాదేవ్పూర్ యూనివర్సిటీ, ఎక్కడ కోల్కతా యూనివర్సిటీయో లేకపోతే ఏదో యూనివర్సిటీలో అబ్బాయిలందరూ అమ్మాయిలు బట్టలు వేసుకొని తిరిగి దిస్ ఈస్ ప్రోగ్రెసివ్నెస్. అవును, అంటే మన న్యాయ వ్యవస్థకు మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకొక 2 days బ్యాక్ కూడా ఒకటి నేను చూసినాను, ఒక కేసు, లిక్విడేషన్ కేసు. కలకత్తా హైకోర్టు 1951లో స్టార్ట్ అయితే మొన్న ఒక 3 days బ్యాక్ దాని తీర్పు వచ్చింది. అంటే 72 years ఒక లిక్విడేషన్ కేసు, 72 years అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక 2 తరాలు పోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంది, ఫస్ట్ ఆయన ఏమన్నాడు, సర్కార్కే ఖిలాఫ్ కీ గయి బాత్. నువ్వు సర్కార్ని తిట్టుకో, ఏమన్నా చేసుకో, అమిత్ షా తిట్టుకో, మోదీ తిట్టుకో, రేవంత్ రెడ్డి తిట్టుకో, జగన్మోహన్ రెడ్డి తిట్టుకో, స్టాలిన్ తిట్టుకో, పినరాయి విజయన్ తిట్టుకో, సిద్ధరామయ్య తిట్టుకో. కానీ ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. సర్కార్ని తిట్టచ్చు, దేశాన్ని తిట్టకూడదు అని అంటే, ఇప్పుడు నువ్వు కర్ణాటకని తిట్టలేవు, ఇండియాకి అగైనెస్ట్ గా మాట్లాడలేవు, ఏ స్టేట్ కి ఇంకో స్టేట్ కి మధ్య పుల్లలు పెట్టలేవు. గవర్నమెంట్ ఎంత అన్నా తిట్టుకో, ఎవరికి ఫరక్ పడదు. స్టేట్లు లేకుంటే కంట్రీ గురించి వచ్చేసరికి అంటే రేసిజం. యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనింటే ఆ పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశారు. రేసిజం, ఇది రేసిజం, దిస్ ఇస్ నథింగ్ బట్ రేసిజం. ఈ రేసిజం కూడా కఠిన శిక్షలు ఉన్నాయి. ఇంకొక మంచి పాయింట్ ఉంది, ఈ రోజు నేను చూశాను. ఇప్పుడు కొన్ని వాటిలో మనకి ఏంటంటే
చిన్న చిన్న శిక్షలు వస్తూ ఉంటాయి చూడ, 2000 ఫైన్, 3000 ఫైన్, అలాంటి వాటికి ఏముంది తెలుసా? చెప్పండి. ఆ 2000 ఫైన్, 3000 ఫైన్లు చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళతోని ఫైన్లు తీసుకోరు, ప్రజాసేవ చేస్తారు. అంటే వాడిని పట్టుకున్న రోడ్లు ఉడిగించడం, అక్కడ ఉన్న లెటర్లు కడిగించడం, వండర్ఫుల్ థింగ్ అది. డ్రింక్ అండ్ డ్రైవ్ బ్యాచ్ డబ్బులు కాదు ఇట్లాంటి ఇది సేమ్, అంటే చిన్న చిన్న ఫైన్లతో ఉంటాయి కదా, 2000, 3000 డబ్బులు కట్టేళ్తారు. ఆ 2000, 3000 కూడా నాకు ఎట్లా అనిపిస్తా అంటే సార్, మీరు ప్రేక్షకులు కానీ మీరు కానీ, మీరు అది బిజినెస్ మ్యాన్ సినిమా చూసినారా? చూసాను. బిజినెస్ మ్యాన్ సినిమాలో వన్ ఫైన్ డే మనోడిని మహేష్ బాబు సూర్యాబాయిని తీసుకొని పోయి లోపల టైంగానే ఏం జరుగుతుంది, ఫోన్లు వస్తాయి, జరగాల్సిందంతా జరుగుతుంది, మీ కూతురు కిడ్నాప్ చేసినాం, కాజల్ని వేసుకొని పోతారు, ఇదంతా జరిగినాక ఏమంటాడు సూర్యాబాయి లోపల, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడిని ఎట్లా వదిలేయాలి మేము అని అంటాడు. నెక్స్ట్ ఏమవుతుంది, ఆఫీసర్ ఇవన్నీ వద్దు, ట్రాఫిక్ చలాన్ కేసో ఏదో ఒకటి కట్టు, చిల్లర పడేసి వెళ్ళిపోతాను. ఈ 2000, 3000 చలాన్లన్నీ ఆ సూర్యాబాయిలు చేసేటియే ఇవన్నీ. అవును, అంటే ఎగ్జాక్ట్ సూర్యాబాయి వస్తాడని కాదు, అంటే ఆ మైండ్ సెట్. అవును, చిల్లర ఫైన్ ఏదో వేసి కట్టేసి వెళ్ళిపోతాయి, ఈ మైండ్ సెట్. అదే ఇప్పుడు ఏపీలో ఎవరికి వేసినారు సార్ సేమ్ ఇట్లాంటి శిక్షే, ఏదో ఫుల్ తాగి పోలీస్ ఆఫీసర్ మీద లేకుంటే ఎవరో మీద మిస్బిహేవ్ చేసినాడు, జిల్లా కోర్టులో వేసారు శిక్ష. తుమ్మ మొద్దులు మొలుస్తుంటాయి, అవును, అవన్నీ కొట్టు, అవును, వాడు గొడ్డలు తీసుకొని తుమ్మ మొద్దులు కొడతా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేయాలి, అవును, ఇది సరదా తీరటం అంటే. అవును, వాడికి 1,00,000 ఫైన్ వేసినా వాడికి ఫరక్ పడదు, కానీ వానికి ఆ లెట్రిన్ లో బాత్రూమ్ లో కడిగితే వానికి తెలుస్తుంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది, మాఫియా నియంత్రణ. అంటే ఇప్పుడు సెక్స్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియా. ఈ సెక్స్ ట్రాఫికింగ్ లో కూడా ఇది లేడీస్ ది అసలు ఎంత దారుణం అని అంటే, చిన్న చిన్న అమ్మాయిలను ట్రాఫికింగ్ చేస్తుంటారు, హ్యూమన్ ట్రాఫికింగ్. అవును, ఇట్లాంటి వాటికి కూడా డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇంకోటి కూడా విత్ ఇన్ ద ట్రయల్ పీరియడ్స్, ప్లస్ పేరోల్స్ కూడా ఇవ్వకుండా చేసినారు. आईपीसी में आसन या प्रयोजन की बात नहीं की, किस उद्देश्य से आप बोलते हैं, किस उद्देश्य से करते हैं, इसकी बात ही नहीं की, करना ही काफी है। हमने इसमें देशद्रोह की डेफिनेशन में आशय की बात करी है, उसका उद्देश्य क्या है, उसका आशय क्या है, इसका महत्व है। अगर उद्देश्य देशद्रोह का है तो इसको कठोर से कठोर दंड मिलना चाहिए। सुपर। अगर शासन का विरोध करना है तो उसको दंड नहीं मिलना चाहिए। ఇది అమిత్ షా గారు చెప్పిన పాయింట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, దేశాన్ని ఎవరు తిట్టకండి, सरकार के खिलाफ आप कुछ बात करेंगे तो आपके ऊपर कुछ भी नहीं होगा అంటే గవర్నమెంట్ ఉద్దేశించి బూతులు అయ్యన్ని గట్ల కాదు కానీ ఒక డిప్లొమాటిక్ లేకపోతే ఒక పాజిటివ్ వే ఆఫ్ ప్రోగ్రెసివ్ ప్రజాస్వామికంగా మాట్లాడితే యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని అప్పుడప్పుడు కొంతమంది మీద కేసులు పెడతారు, నువ్వు మా పార్టీకి అగైనెస్ట్ గా పోస్ట్ పెట్టినావు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు మా పార్టీకి అగైనెస్ట్ గా, పవర్ లో ఉన్నోళ్ళు ఎగస్ పార్టీ కార్యకర్తల్ని పోస్ట్ పెట్టినారని లోపటేటాలు, ఇవన్నీ ఇంకా సమాప్తం. గవర్నమెంట్ ని ఎవరన్నా ప్రోగ్రెసివ్ గా క్వశ్చన్ చెయ్యొచ్చు. ఇంకొక మంచి పాయింట్ కూడా ఈ న్యాయ చట్టాల్లో ఉంది. ఎవరైతే అబ్స్కాండింగ్ గా ఉంటారో వాళ్ళను ఇప్పుడు జూమ్, టెలికాన్ఫరెన్స్, ఎలక్ట్రానిక్ మెథడ్స్ ద్వారా విచారించాలి పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ బ్యాచ్ కి అయితే చుక్కలు. లండన్ లో ఉంటాడు అన్నోన్ మ్యాన్ హీరో, లెజెండ్ సార్, లెజెండరీ అన్నోన్ మ్యాన్. మీ చేతికి ఫుల్ పవర్స్ ఒక్కలేర కొట్టు, మూల కూర్చోబెట్టి వీడియో కాల్ పెట్టి అంతే. అక్కడ ఏ పార్టీ కొట్టినారో ఎవరికి తెలియదు కదా. न्याय प्राप्त करने में सबसे बड़ी बाधा तो गरीबों के लिए तो आर्थिक बाधा है। मगर हमारे संविधान ने इसकी योजना बनाई, गरीब से गरीब व्यक्ति को शासन के द्वारा वकील भी दिया जाता है, न्याय भी। ఇదే సార్ నిజంగా అంటే పేదలకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అది నిజమైన న్యాయం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు నోడు ఏం చేస్తారంటే, వాడు నలుగురిని ఫేమస్ లాయర్లను పెట్టుకుంటాడు, పెట్టుకొని తిమ్మిని బమ్మి చేస్తాడు. ఇంకోటి మనకి ఇప్పుడు భారతీయ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో భారతీయ లాస్ట్ది భారతీయ ఏంటది భారతీయ శిక్షా స్మృతి, అదేంటంటే లాస్ట్ బిల్లో కూడా ఈ ఎవిడెన్స్ ఎవరన్నా కొంతమంది ఏంటంటే ఫస్ట్ కేసు పెడతారు, కేసు వెళ్ళి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు. అప్పుడు ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో అతన్ని కూడా విచారించే విధంగా అని బెదిరించినారా, చంపుతాను బెదిరించినారా, డబ్బులు ఇచ్చినారా, ఇది ముఖ్యమైన పాయింట్ యాక్చువల్లీ లాస్ట్ ఎవిడెన్స్. సార్ ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు వస్తాయి. ఇప్పుడు రామ్ మందిర్ ఇష్యూ అప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఐ నో కపిల్ సిబ్బల్ లాంటి ఎంతో మంది లాయర్లు అగైనెస్ట్ గా ఉన్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కపిల్ సిబ్బల్ ఒక ట్వీట్ కూడా ఉంది, నాట్ రాంగ్ ఏంది నిజంగా ఈ ట్వీట్ ఉంది, ఏది రామ్ మందిర్ అనేది కడితే నేను నువ్వేసుకుంటా అని. ఈ లాయర్లు అయి ఉండి ఎందుకు ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేస్తారనేది ఇప్పటికి అర్థం కాదు. అంతా చదువుకొని ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తే నేను చచ్చిపోతే ఎందుకు సార్? కపిల్ సిబ్బల్ ఇప్పుడు ఎంత తీసుకుంటారు సార్? ఆయన ఒక గంట వాదించడానికి లక్షలలో ఉంటది.
ఇట్లాంటి ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమా వచ్చింది సార్, జై భీమ్ సినిమా, అవునవును. కపిల్ సిబ్బల్ లాంటి పెద్ద లాయరు ఉమ్. అట్లాంటి హ్యూమన్ కి ఐ మీన్ ఏదో సెక్షన్ కిందకు వస్తుంది అది, అట్లాంటి కేసులు ఎందుకు వాదించారు ఈ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు? అక్కడ డబ్బులు ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, అక్కడ డబ్బులు రావు కదా, ఆ, అక్కడ డబ్బులు రావు. అదే ఇప్పుడు డబ్బులు వేరే రావు. క్లయింట్ మంచి రిచ్ క్లయింట్ ఉన్నాడు అనుకో, గంటకు 1,00,000 ఇస్తాడు, కోటి కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఆ, గంటకు. ఇప్పుడు ఆయనకి ఇచ్చారుగా మొన్న సిద్ధార్థ లూత్రా. అవును, లూథ్రాకి ఇచ్చారు కదా ఆ, మరి. అట్లాంటి పెద్ద పెద్ద లాయర్లు, జయసాయి దీపక్ గానీ లేకుంటే ఓఐసి గారు ఆయన బ్యారిస్టరే, కపిల్ సిబ్బలు లాయరే, అవును. పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ దేశానికి మహాత్మా గాంధీ లాయరే, నెహ్రూ లాయరే, సర్దార్ పటేల్ లాయరే, సుభాష్ చంద్రబోస్ గారు ఐఏఎస్ ఐపీఎస్ క్యాండిడేట్. किसी को मालूम नहीं मालूम, सालों के सालों तक तारीख पे तारीख तारीख पे तारीख। तारीख पे तारीख पढ़ते रहते हैं। पुलिस न्यायपालिका को दोषित करती है, सरकार पुलिस और न्यायपालिका दोनों को दोषित करती है, और पुलिस और न्यायपालिका बैठती है तो सरकार को। ఇది నిజం. అవును. हमने इस कानून में ढेर सारी चीजों को हमने स्पष्ट कर दिया। मैं इसको बहुत बारीकी से बताना चाहता हूँ मान्यवर, क्योंकि ये समझना कानून बनाने वालों के लिए बहुत महत्वपूर्ण। मान्यवर, पुलिस द्वारा दंडित कार्यवाही सीआरपीसी में कोई समय निर्धारित नहीं। आप एक कंप्लेन देते हो, इसका संज्ञान वो 10 साल के बाद भी ले सकते हैं। ఇంకొక పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడు ఛార్జ్ షీట్ అనేది పబ్లిక్ డొమైన్స్ లో పెట్టొద్దు. Okay. ఎందుకంటే ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ను, నేను నా ఎవిడెన్స్ పబ్లిక్ లో పెడితే ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. నేను ఏదన్నా కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ మనకి ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో ఆ ఛార్జ్ షీట్లు పబ్లిక్ డొమైన్స్ లో వెబ్సైట్ లో పెట్టే వరకు అది ప్రత్యర్థులకు ఒక అవకాశమే కదా. అది ఒకటి తీసేస్తున్నారు అక్కడ. అది చాలా మంచి నిర్ణయం. ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్స్ లో పెట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ నా ఎవిడెన్స్ నేను సీక్రెట్ గా ఉంచాలి. ఇక్కడ ప్రాబ్లం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలక్షన్స్ అయితే సార్, పొలిటీషియన్స్ మీద ఉన్న ఛార్జ్ షీట్లు పబ్లిక్ డొమైన్ అది కూడా ఒకటి ఉంది. ఎలక్షన్ కమిషనర్స్, ఎలక్షన్స్ సంబంధించిన కేసుల పైన కూడా ఒక సపరేట్ పెట్టి కూడా, అంటే ఇన్ని రోజులు ఏంటంటే పెద్దగా అధికారాలు లేవు, వాటికి కూడా కఠినమైన శిక్షలు వేసే విధంగా ఇందులో పెట్టారు. आप 14 दिन तक प्रारंभिक जांच कर सकते हो, और छोटी सजा है तो 3 दिन के अंदर ही एफआईआर रजिस्टर करनी पड़ेगी। सबसे पहले न्याय में समय की कटौती यहाँ होगी। ఇది కొత్త బిల్లులకు సంబంధించినటువంటి అమిత్ షా గారు తెచ్చినటువంటి కొత్త 3 క్రిమినల్ చట్టాలు. ఇలాంటి విషయాలే మరికొన్ని తెలుసుకుంటా ఉందాం మన ఎనాలిసిస్ అవర్లో. మరో ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.